ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేయండి ప్రభా. మీ కాపుదల లేకుంటే ప్రభా క్షేమంగా మేము తిరిగి రాలేమయ్యా. మీ దూతలను తండ్రి కావలి ఉంచి మార్గమును సరళము చేసి, క్షేమమును దయచేసి క్షేమంగా గమ్యస్థానంలో చేర్చండి తండ్రి. ఆత్మీయ జీవితంలో తండ్రి శోధనల వల్ల పడిపోతూ ప్రభా నీ దగ్గరికి రావడానికి మరలా సిగ్గుతో, గిల్టీ ఫీలింగ్‌తో ఎంతమందైతే ప్రభా వెనకడుగు వేస్తున్నారో అటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. ఎన్నో ఫోన్ కాల్స్ నేను పడిపోయాను. నేను మరలా దేవుని సన్నిధికి వెళ్ళలేకపోతున్నాను. నేను ఈ శోధనను ఎలా జయించాలని ప్రభువా! అయ్యా సహాయం చేయండి ప్రభా. వారి హృదయ స్థితిని ఎరిగిన దేవా వారిని లేవనెత్తండి ప్రభా. అట్టి బలహీన స్థితి నుంచి ప్రభు యేసయ్య వారిని విడిపించండి. మీరు ఈ లోకంలో జయించినారు కనుక మాలోనూ మీ యొక్క ఆత్మ ఉన్నదని ఎరిగి ప్రభువా జ్ఞానము గలవారమై ప్రభా యుద్ధ రంగంలో పోరాడు సైనికుని వలె ప్రభువా ఆత్మీయ జీవితంలో పోరాడు భాగ్యమును దయచేయండి. తెలివిని, జ్ఞానమును, చురుకుదనాన్ని, ధైర్యాన్ని దయచేసి ఆత్మీయ జీవితంలో స్థిరంగా నిలబడగలిగే భాగ్యం